తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ఎవరున్నారంటే ప్రముఖ కాలభైరవ ఉపాసకులు శ్రీ నాగభైరవ స్వామి గారు ఉన్నారు. నమస్కారం స్వామి. ఓం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. గురువుగారు, కన్య రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6గా ఉంది. అయితే కన్యారాశి వారికి గురుడు 10వ స్థానంలో ఉండడం వల్ల మరియు శనిగ్రహ ప్రభావం బలంగా ఉండడం వల్ల దైవదత్తంగా అన్ని పనులు కూడా వీరికి అవలీలగా అవుతాయి. అయితే శని గ్రహము గురుగ్రహము రెండూ బాగున్నాయి, కానీ మిగతా గ్రహాలన్నీ కూడా కన్యారాశి వారికి అనుకూలం లేవు. అంటే ఈ సంవత్సరంలో మనం ఏ పని చేసినా కూడా ఆచితూచి నిరాశపడకుండా మారు ప్రయత్నం చేస్తూ ఓడిపోయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా మళ్ళీ గెలుపుకి ప్రయత్నం చేస్తే కన్యారాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అలాగే శుభకార్యాలన్నీ కూడా అవలీలగా, అంటే మనం గట్టి ప్రయత్నాలు చేయకుండా మనం వెనువెంటనే మొదలు పెడితే శుభకార్యాలన్నీ కూడా కన్యారాశి వారికి అవుతాయని చెప్పవచ్చు. గురువుగారు, కన్యా రాశి వారికి చక్కటి పరిహారం తెలియజేస్తారు. కన్యారాశి వారు ఈ సంవత్సరంలో చేయవలసినటువంటి చక్కటి పరిహారం చెప్తాను. మనకి ఆంజనేయ స్వామి యొక్క అవతారాలు ఉంటాయి. అంటే మన కోతులు అంటాం మనం, వాటికి సాక్షాత్తు ఆయన స్వరూపమే కాబట్టి ఆ కోతులకి అరటిపళ్ళు పెట్టడం, బెల్లం పెట్టడం మానకుండా, అంటే 15 రోజులకు కానీ 20 రోజులకు కానీ మీకు కుదిరినప్పుడల్లా ఈ కోతుల్ని మీరు పోషించగలిగితే, పోషించడం అంటే మనం ఇంటికి తెచ్చుకుని పోషించడం కాదు, అక్కడికి వెళ్ళి ఆహారాన్ని వితరణ చేస్తే కనుక కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. శుభమస్తు. అలాగే చక్కటి మంత్రాన్ని ఉపదేశిస్తారు. కన్యారాశి వారికి చక్కటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను. మీరు దయచేసి శ్రద్ధగా ఆలకించండి, లేదా పెన్ను పేపర్తో ఒకసారి రాసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఓం ఆనంద భైరవాయ నమః. మళ్ళీ చెప్తున్నాను, కన్యారాశి వారికి ఓం ఆనంద భైరవాయ నమః. ఈ మంత్రాన్ని విడవకుండా 108 సార్లు మీరు ఈ సంవత్సరం అంతా కూడా జపం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం మీ అందరికీ కూడా వర్తిస్తుంది. శుభమస్తు. అలాగే యంత్రాన్ని కూడా చెప్పేస్తారా ఒకసారి? కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంటే విశ్వావసునామ సంవత్సరం అద్భుతంగా ఉండాలి అంటే మా యొక్క శక్తిపీఠం నందలి మీ గురించి ప్రత్యేకమైనటువంటి దేవనాగులు ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా నరుని కంట పడకుండా సంచారం చేస్తూ ఉంటాయి. అవి మొగలి పొదల్లో పౌర్ణమికి అమావాస్యకి కుబుసాన్ని విడిచిపెడతాయన్నమాట. మేము వాటిని బాధించకుండా చక్కగా కుబుసాన్ని వాటిని ఇబ్బంది పెట్టకుండా దైవదత్తంగా మేము ఏం చేస్తామంటే మంత్ర విధానంలో తీసుకొస్తామన్నమాట. తీసుకొచ్చి వాటి మీద కొన్ని బీజాక్షరాలు రాస్తాం. ఆ కుబుసం మీద రాసి వాటిని తావీదు రూపంలో ఈ యొక్క కన్యారాశి వారి గురించి సిద్ధంగా ఉంచాము. దీన్ని కనుక మీరు ధరిస్తే అన్ని విధాల దోషాలన్నీ కూడా నివారణ అయ్యి కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు. మీ జాతక పరంగా ఇంకేమైనా ముఖ్యమైన విషయాలు తెలియచేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు, గురువుగారితో మాట్లాడొచ్చు, ఇంకా మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు.